బ్యాక్ టు న్యూస్. రెడీకా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. తాజాగా నటుడు ఫిష్ వెంకట్ మరణించారు. శుక్రవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిష్ వెంకట్ తుది శ్వాస విడిచారు. ఇటీవల టాలీవుడ్ లో ప్రముఖ దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు అనారోగ్య సమస్యలతో కాలం చేశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఫిష్ వెంకట్ హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. 2 కిడ్నీలు డ్యామేజ్ కావడంతో డయాలసిస్ కోసం బోడుప్పల్లోని ఓ ఆసుపత్రిలో వెంకట్ను కుటుంబ సభ్యులు చేర్చారు. అయితే 2 కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో మార్పిడి చేయాలని వైద్యులు సూచించినట్లు ఆయన కుమార్తె తెలిపారు. ఇక 2 కిడ్నీల మార్పుకు 50 లక్షల ఖర్చు అవుతాయని డాక్టర్స్ చెప్పినట్లు ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. వైద్య సేవలు పొందలేని దీన స్థితిలో ఉన్నామని, దాతలు ఎవరైనా సాయం చేయాలని వేడుకున్నారు ఫిష్ వెంకట్ కుమార్తె, కుటుంబ సభ్యులు.
అది చూసిన కొంతమంది సెలబ్రిటీలు ఫిష్ వెంకట్ ఆరోగ్యం కోసం విరాళం అందించారు. మాస్కా దాస్ విశ్వక్సేన్ 2 లక్షల ఆర్థిక సహాయం చేశాడు. అలాగే మంత్రి వాకిటి శ్రీహరి నటుడు ఫిష్ వెంకట్ ను పరామర్శించి చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని భరోసా ఇచ్చారు. మరికొంత ఆర్థిక సహాయం కూడా చేస్తామని హామీ ఇచ్చారు. అయితే కిడ్నీ దాత దొరక్కపోవడంతో ఆరోగ్యం క్షీణించి ఫిష్ వెంకట్ తుది శ్వాస విడిచారు. కిడ్నీ వ్యాధితో పోరాడి ఫిష్ వెంకట్ కన్నుమూశారు. నటుడి మరణం పట్ల సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఫిష్ వెంకట్ మరణం పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. అయితే ఇక ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్. ముషీరాబాద్ మార్కెట్లో చేపల వ్యాపారంతో ఆయన జీవితం ప్రారంభించి ఫిష్ వెంకట్ గుర్తింపు వచ్చింది. అదే పేరుతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 100కు పైగా సినిమాల్లో కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫిష్ వెంకట్ అలరించారు. ఆది, దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, డీజే టిల్లు వంటి తదితర సినిమాలతో ఫిష్ వెంకట్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమా అందిస్తారు. చెప్పండి ఉమా. ఫిష్ వెంకట్ ఫస్ట్ అసలు పేరు ఎలా వచ్చిందంటే, ఫిష్ వెంకట్ ఇంతకు ముందు ఫిష్ వ్యాపారం చేసేవాడు. సో మన అందరికీ తెలిసిందే. ఈయన ఎన్నో మంచి మంచి సినిమాలు, పెద్ద సినిమాలు చేశారు. సో ఈయన ఇండస్ట్రీకి, ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంత మంచి సేవలు అందించారు. పెద్ద పెద్ద వాళ్ళతో చేశారు. అతిథి దగ్గర నుంచి మంచి కమీడియన్ గా చాలా మంచి సినిమాలు చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మోర్ దెన్ 100 ఫిల్మ్స్ వరకు ఫిష్ వెంకట్ చేయడం జరిగింది. అంటే కనుక చాలా వరకు లాస్ట్ వరకు ఫిష్ వెంకట్ ఎంతో పోరాడాడు. తనకున్న ప్రాబ్లమ్ తో కిడ్నీ దాత కోసం ఎంతో ట్రై చేసినప్పటికీ ఇండస్ట్రీ నుంచి ఈయనకి చాలా మంది, కొంతమంది సాయం చేశారు, డబ్బులు సాయం చేశారు, అందించారు. కానీ ఆయన అనుకున్న దీనిలో రాలేకపోయింది. కిడ్నీ దాత కోసం వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ చాలా ట్రై చేశారు. కానీ ఆయన అన్ని సినిమాలు చేసినప్పటికీ లాస్ట్ లో చాలా దీనస్థితి అనుభవించారు. ఎందుకంటే ట్రీట్మెంట్ కి కూడా డబ్బులు లేని పరిస్థితి జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ ఎంతో సఫర్ అవడం మనం చూసాము. కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు తనకి హెల్ప్ చేసినప్పటికీ చాలా ఇబ్బంది పడడం జరిగింది. సో ఎన్నో 100 సినిమాలు పైన చేసిన ఫిష్ వెంకట్ ఇలాంటి దీన పరిస్థితిలో ఉండడం అనేది డైజెస్ట్ చేసుకోలేకపోయారు చాలా మంది. ఆ తర్వాత కూడా చాలా మంది ఇండస్ట్రీ నుంచి ఆయనకి హెల్ప్ చేయడం జరిగింది. బట్ ఫైనల్ గా కిడ్నీ దాత దొరకపోవడం వల్ల, ఇన్ఫెక్షన్ అవన్నీ ఎక్కువ అవ్వడం వల్ల నిన్న నైట్ ఫిష్ వెంకట్ చనిపోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఉమా. తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చాలా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రానికి మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. వాయువ్య మధ్యప్రదేశ్ నుంచి నైరుతి ఉత్తరప్రదేశ్ వరకు ఒక వాయుగుండం కొనసాగుతోందని తెలిపారు. ఇది క్రమంగా తూర్పు ఆగ్నేయ దిశలో కదిలి ఈశాన్య బంగాళాఖాతంలో వరకు విస్తరించే అవకాశం ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడిందని, దీనికి సమాంతరంగా ఒక ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోందన్నారు. ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఇవాళ రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి,
నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో ఉరుములు, మెరుపులతో పాటు గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురిసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని సూచించారు. రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని, పొలాల్లో నీరు నిలిచి ఉండకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.